గన్ పౌడర్ చాలా త్వరగా కాలిపోతుంది, ఎందుకంటే ఇందులో ఆక్సిజన్ కొలత చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ 0.2 సెకండ్స్ లో టపాకాయల లోపలున్న గన్ పౌడర్ బాగా వేడెక్కిపోతుంది. అది ఎంత ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందంటే ఒక షీల్డ్ నే కరగదీయగలవు. ఒక రాకెట్ ని తీసుకోండి. గన్ పౌడర్ కాలిన వెంటనే ఎగ్జాస్ట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. వాటి సహాయంతో ఆకాశంలోకి రాకెట్ వెళ్తుంది, అక్కడ పేలుతుంది. నేల మీద పేలే టపాకాయల గురించి ఆలోచించామంటే ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి వేరే వేరే దిశల్లోకి వెళ్తాయి. అందుకని వీటిల్లోంచి వచ్చే రంగుల్ని చూసి మనం ఆనందపడతాం. టపాకాయల్లో ఉన్న ఈ గ్యాస్ అనేది గాలిని చాలా వేగంగా తోస్తుంది. అందుకే మనకు డామ్ డూమ్ అనే శబ్దాలు వినిపిస్తాయి. ఈ శబ్దాలు 170 డెసిబెల్ వరకు ఉంటాయి. కాకపోతే టపాకాయలు కాల్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న విషయం ఇతనికి తెలియదనుకుంటాను. మాట వినకపోతే అలాగే ఉంటుంది. రాకెట్ లోంచి చాలా వేగంగా కాలుతున్న గన్ పౌడర్ వల్ల ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి. అవి రాకెట్ పైకి వెళ్లేలా చేస్తాయి. కాకపోతే ఈ బుద్ధి లేని వ్యక్తిలాగా రాకెట్ ని పైకి ఎగరేసే ప్రయత్నం గాని చేశారంటే రాకెట్ మీ పని పడుతుంది. ఏంటి నాన్న, 260 డిగ్రీల వేడున్న ఎగ్జాస్ట్ గ్యాస్ నీ పని పట్టిందా? మీకో విషయం చెప్పాలి, 1 నెల వరకు ఇతను ఏమీ తినలేడు. నోరు కాలిపోయి బాగా పొంగిపోయింది. ఇక నుంచి ద్రవ పదార్థాలే, అది కూడా కారం లేకుండా. ఇక్కడ చూడండి, ఇది ఒక గన్ పౌడర్ ఇచ్చిన బ్యూటిఫుల్ విషయం. టపాకాయలు ఒకదాంతో ఒకటి గొడవ పడుతున్నాయి. రా తెలుసుకుందాం. నేను వదిలిపెట్టాం. ఈ రోజు అయిపోయావు. రా. ఇందులో ఎవరైనా ఇరుక్కున్నారా?